ఇక మరొక సందేహం గురువుగారు, కిషోర్ గారు అడుగుతున్నారు, నిత్య పితృతర్పణ విధానం ఏంటి అని. సాధారణంగా తల్లిదండ్రులు గతించిన వారు పితృతర్పణం అంటే తండ్రి వెళ్ళిపోయిన తర్వాతే ఈ తర్పణం చేయాలి. సాధారణంగా ప్రతివారు కూడా బ్రహ్మ యజ్ఞం అనేది చేస్తారు. కుటుంబంలో సంప్రదాయం ఉన్నవాళ్ళు యజ్ఞోపవీతం ఉండి గాయత్రి మంత్ర అనుష్ఠానం ఉన్నవారు. నిత్య పితృతర్పణం అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు కూడా పితృదేవతల్ని తలుచుకొని వారికి ఇంత నీరును వదలడం. ఇది నిత్య పితృతర్పణం అంటారు. అంటే తండ్రి మొదలుకొని తండ్రి, తాత, ముత్తాత, అట్లాగే తల్లివైపు తాత, అటువైపు తల్లివైపు ఉండేటువంటి ముగ్గురు, అట్లాగే ఒకవేళ తల్లి కూడా వెళ్ళిపోతే తల్లివైపు ముగ్గురు, అట్లా ప్రధానంగా వసు, రుద్ర, ఆదిత్యులు అంటారు. ఇట్లా ముగ్గురిని తలుచుకుంటూ నీటిని వదలాలి. మనం వదిలినటువంటి నీరు వారికి నీరు చేరుతుందని. కనుక పితృదేవతల యొక్క ఆరాధన ప్రతివారు చేయాలి. అవకాశం ఉన్నంత వరకు మధ్యాహ్న సమయంలో చేయమని చెప్పారు. అపరాహ్న కాలంలో పితృతర్పణం చేయమన్నారు. అపరాహ్న కాలం వరకు ఏమీ తినడానికి కుదరదు, తినకుండా ఉండలేం కనుక నిత్యము మనం సంధ్యావందనం చేసేటప్పుడు కానీ దేవతార్చన చేసినప్పుడు కానీ అది అయిపోయిన తర్వాత దక్షిణ దిక్కుగా కూర్చొని యజ్ఞోపవీతాన్ని అపసవ్యం చేసి పితృతర్పణం చేయాలి. పితృతర్పణం చేయడానికి మంత్రం కూడా ఉంటుంది. మా గోత్రము, మా తండ్రి, మా తాత, ముత్తాత, మా నాయనమ్మ, అట్లా తల్లి ఆ వరుసలో చెప్తారు. దీనికి 3 వర్గాలు చెప్పారు. ప్రధానమైనటువంటి వాళ్ళకి తర్పణం ఇవ్వడం ప్రధాన తర్పణం. ఆ తర్వాత కారుణ్యంలో ఇచ్చే తర్పణం అంటే కరుణా స్వభావంతో ఇచ్చే తర్పణం. ఆ తర్వాత సమస్త జీవరాశులకు కూడా ఇచ్చేటువంటి తర్పణం అంటే తల్లిదండ్రుల్ని, తల్లివైపు ముగ్గురిని, తండ్రివైపు ముగ్గురిని, ఆ తర్వాత మేనమామల్ని, తల్లితో బుట్టువుల్ని, తండ్రితో బుట్టువుల్ని, తనతో బుట్టువుల్ని, తర్వాత పిల్లనిచ్చినటువంటి మామని, తన భార్య వైపు ఉండేటువంటి సంతానాన్ని, వాళ్ళందరికీ కూడా తృప్తి కలగడానికి కృతజ్ఞతాపూర్వకంగా నీటిని వదలటమే పితృతర్పణం అంటారు. దీన్ని నిత్య పితృతర్పణం అంటారు. ఈ పితృతర్పణం చివరిలో ఇంకొక కారుణ్యం అనేది ఇంకుంటుంటుంది. ఏమిటంటే ఎవరైతే సంతానం లేకుండా ఈ గోత్రంలో మన కుటుంబంలో ఇంతకుముందు వంశపూర్వీకుల్లో ఎవరైనా సంతానం లేకపోతే వాళ్ళకి యజ్ఞోపవీతాన్ని మెడలో దండలాగా వేసుకొని జలము ఆ యజ్ఞోపవీతం యొక్క గ్రంథి ముడి ఉంటుంది కదా, ముడి ద్వారా నీటిని వదలటాన్ని పితృతర్పణలో చివరి కార్యక్రమంగా అంటారు. మనం కృతజ్ఞతాభావంగా మనకి ఈ శరీరాన్ని, మన వంశాన్ని, గోత్రాన్ని మనకి ఇచ్చినటువంటి మన వంశపూర్వీకుల్ని తలుచుకొని నీటిని వదలటమే నిత్య పితృతర్పణము. ఇది ప్రతివారు తప్పనిసరిగా, ఏముంది దోసెడు నీళ్లు వదలటమే కదా, వారి గురించి తప్పనిసరిగా చేయాలి. దీనిలో మళ్ళీ విశేషంగా చెప్పబడేది అమావాస్య తర్పణము, ఆ తర్వాత మహాళయ తర్పణం అనేటువంటి ఉంటాయి. అట్లా ప్రధానమైన సమయంలో ఎప్పుడైతే మనకి అయనాలు మారుతాయి, ఉత్తరాయణము దక్షిణాయనం మారేటప్పుడు కూడా చేస్తారు. అయితే అమావాస్య చేసేటప్పుడు నల్ల నువ్వులతో చేయాలి. నిత్య పితృతర్పణం చేసేటప్పుడు కేవలం జలంతో చేస్తే సరిపోతుంది.